తెలంగాణ సాధించిన కేసీఆర్ చేతుల్లోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు కేసీఆర్ను సీఎంను చేశారని బోయినపల్లి వినోద్ అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో ఉద్యమం చేపట్టి ఆ నినాదాన్ని నిజం చేసుకున్నామన్నారు. మరి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. 9 ఏళ్ల కేసీఆర్ పాలనా స్ఫూర్తితో ఏదో ఏటా అడుగు పెడుతున్నామని, ఈ 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్ లైన్ తోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు పరిపాలన చేయడం జరిగింది. మొదటి సమస్య నీళ్ల సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఇటు గోదావరి నది పైన అటు కృష్ణా నది పైన భారీ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది పైన, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కృష్ణా నది పైన ప్రారంభించి ఈ రోజు అదనంగా 1 కోటి ఎకరాలకి నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఉద్యమ కాలం లోపల తెలంగాణ చెరువుల్ని నిర్లక్ష్యం చేసినటువంటి సమైక్య ఆంధ్ర పరిపాలకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చెరువులు కుంటలన్నీ కూడా 44,000 చెరువులు కుంటల్ని మరమ్మతు చేసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలో ఏ భూభాగంలో లేని విధంగా ఇలా నీళ్ళని భూజలాల్ని అంటే